చూస్తున్నాం. రష్యాలో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఒకవైపు భారీ భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనంతో అట్టుడుకుపోతుంది. ఆదివారం కురిల్ దీవుల్లో శక్తివంతమైన భూకంపం సంభవించగా సమీపంలోని కంచట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు లావాను వెదజల్లుతున్నాయి. ఈ వరుస విపత్తులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే, జపాన్ వాతావరణ శాఖ ధృవీకరించాయి. భూకంపం దాటికి భవనాలు తీవ్రంగా కనిపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత దృష్ట్యా రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. రష్యాలో ప్రకృతి ప్రకోపం కొనసాగుతుంది. ఒకవైపు భారీ భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనంతో అట్టుడుగుతోంది. ఆదివారం కురిల్ దీవుల్లో శక్తివంతమైన భూకంపం సంభవించగా సమీపంలోని కంచట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు లావాను వెదజల్లుతున్నాయి. ఈ వరుస విపత్తులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాలకు వెళ్తే రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే, జపాన్ వాతావరణ శాఖ ధృవీకరించాయి. భూకంపం దాటికి భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత దృష్ట్యా రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.